గతంలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఏది చేసినా కరెక్ట్ అనిపించింది జనాలకి, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసినా కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పేసి డిసైడ్ చేయాల్సింది మీరు కాదు, మేము డిసైడ్ చేయాలి, మేము పబ్లిక్ డిసైడ్ చేయాలి. సో మనం ఎవ్వరం కాదు డిసైడ్ చేయాల్సింది. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నిజంగా మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చూసుకోండి, ప్రతిపక్షంలో ఉన్నకా నుంచి కేసీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన రోజు లేదు. ప్రతిదీ హెల్త్ బాగాలేదు ఏదో ఒకటి చెప్పినారు. అట్లాంటిది ఈరోజు అంత పెద్ద సభ పెట్టేసి ఆ సభలో అంతసేపు నిల్చొని మాట్లాడటం అనేది మరి అది జనాలకు వదిలేస్తున్నా, జనాలు ఆలోచించుకోవాలి ఏం జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఈరోజు ఈ అందాల పోటీ మీద కామెంట్ చేయడం అంటే సరే అనుకోవచ్చు, అరే అందాల పోటీ అనేది ఆ పేరు మనకి అర్రే అని విచిత్రంగా అనిపిస్తుందేమో, కానీ మన డెవలప్మెంట్ కోసం మనం చేసుకోవడం, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం, ఇది ఎప్పుడు జరిగేది అందాల పోటీ మనందరికీ తెలుసు. సో చేయడం అనేది తప్పేం లేదు, ఎందుకంటే అన్ని ఫీల్డ్లు ఉన్నప్పుడు అన్ని ఫీల్డ్కి మనం సపోర్ట్ చేయాలి. సో ఈరోజు సపోర్ట్ చేసి 120 దేశాలని మన దగ్గరికి ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమం మనం చేస్తున్నాం. నిజంగా దీన్ని మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది. ఎక్కడ కూడా మనము ఏమంటారు రాజకీయ దుమారంలోకి తీసుకొచ్చి రాజకీయంగా దీన్ని ఇలాంటివన్నీ బ్రెయిన్ వాష్ చేసినప్పుడు మనం ఎక్కడ అలా ఆలోచించకూడదండి. నిజంగా గొప్ప విషయం, మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి.